గుళికల రూపంలో ఉండే యూరియా కంటే ద్రావణం రూపంలో ఉండే నానో యూరియా పిచికారీ చేసుకుంటే శ్రమ ఖర్చు తగ్గుతుందని మండల వ్యవసాయ అధికారి బలుసు రవి పేర్కొన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కొరుమిల్లి మాచార వాకతిప్ప గ్రామాలలో గల రైతు సేవా కేంద్రాల వద్ద వ్యవసాయ అధికారి బలుసు రవి, తహసీల్దార్ శ్రీనివాస్, ప్రత్యేక అధికారి విజయలక్ష్మిలో రైతులతో అవుట్ రీచ్ ప్రోగ్రాం నిర్వహించారు. వరి సాగు భూములకు నత్రజని 4 రకాలుగా వేసుకోవచ్చు అని వ్యవసాయ అధికారి వివరించారు. గుళికల రూపంలో ఉండే యూరియా, ద్రవణం రూపంలో దొరికే నానో యూరియా, జీవన ఎరువు, పశువులు పెంటతో కూడిన సేంద్రియ ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మొదటి విడతలో యూరియా వేసి 2, 3 విడతలలో ద్రవణం రూపంలో దొరికే నానో బయో ఎరువులు పిచికారీ చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ద్రవణం రూపంలో దొరికే నానో యూరియా పిచికారీ చేసుకుంటే ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తి, వాతావరణ కాలుష్యం నుంచి రక్షణ, నత్రజని వృధా నివారణ వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయని వ్యవసాయ అధికారి వివరించారు. ఇన్పుట్ సబ్సిడీ, వ్యవసాయ బీమా, అన్నదాత సుఖీభవ వంటి ప్రయోజనాలు పొందాలంటే రైతులు స్థానిక రైతు సేవా కేంద్రం ఈకేవైసీ చేయించుకోవాలని తహసీల్దార్ శ్రీనివాస్ రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో పిఆర్డి రాయుడు, మోహన్, మాచర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గుర్రాల సత్య, తారక కృష్ణ, కోరుమిల్లి సర్పంచ్ అచ్చంట సత్యనారాయణ, ఏఎంసీ వైస్ చైర్మన్ మోటుపల్లి బాపిరాజు, ఎంపీటీసీ సుంకర వెంకటేశ్వరరావు, సచివాలయ ఏవోలు వరప్రసాద్, హరిబాబు, స్వామి, బీఆర్ఓలు ఉమా మహేశ్వరరావు, పిల్లంగోరి సత్యబాబు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఎరువులు అనేది ఎక్కడ కొరతలో లేదు. ఏ విధమైన ఇబ్బంది లేకుండా రైతాంగం త్వరగానే సాధారణంగా కూడా పూర్తవుతుంది. అలాగే దాడవా సాగుకు సంబంధించి కూడా ఈ రాబోయే 2 నెలల్లో మనకు అవసరం లేకపోయినప్పటికీ కూడా నిల్వ రూపంలో స్టాక్స్ పెట్టుకుని దాడవాకు సంబంధించి కూడా నిల్వలో పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుందని అందరికీ తెలియజేస్తున్నాం. ఇక మనం ఎరువులు నత్రజని అనేది 4 రూపాయలు ఇవ్వగలం మొక్కకి, కానీ మనం కేవలం ఒక యూరియా బస్తా రూపంలోనే చేస్తాం. ఈ నానో ఎరువుల రూపంలో కూడా మనం మొక్క నుంచి ఏర్పాటు చేయాలి. ఈ బాటిల్స్ పెట్టే చూసారు ఇక్కడ. ఇప్పటివరకు కూడా ఈ బాటిల్స్ మీకు షాప్లో ఇస్తుంటే మనకి కొంచెం కష్టంగా ఉంది దాన్ని వాడటం. కానీ ఈ నానో ఎరువులన్నీ కూడా మొక్క ఆకు ద్వారా మాత్రం పీల్చుకుంటాయి. అంటే మనం వేసే ఎరువుల కోటలో మొదటి కోట కాకుండా 2, 3 కోట ఎరువులు మాత్రం ఈ నానో ఫెర్టిలైజర్స్ ద్వారా ఉపయోగించి నానో ఎరువులు వేయడం ద్వారా ఈ నానో ఎరువులో ఎఫిషియన్సీ రేట్ ఎక్కువ ఉంటుంది. అంటే మొక్కకి మొత్తం పడుతుంది అనమాట. దాంట్లో మనం వేసే యూరియా బస్తాలో 45 కేజీలు యూరియా బస్తా వేస్తుంటే మనకి 20-25 కేజీలే మొక్కలు పట్టి మిగతా 20 కేజీలు కూడా వృధా, అంటే ఆవిరైపోకుండా కొంత నీటిలో కలిపి కొట్టుకుపోతూ ఉంటుంది. సో వృధా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ యూరియా రూపం కంటే ఈ యూరియా రూపంలో ఉన్నదే మొక్కకి బాగా పట్టి అది మొక్క డైరెక్ట్గా తీసుకునేలా అవుతుంది అనమాట. వంట పట్టేస్తుంది డైరెక్ట్గా. సో ఈ ఎరువులు వాడే విధానాన్ని రైతులందరూ కూడా అలవాటు చేసుకోవాలి. ఈ ఎరువుల్ని కేవలం పిచికారీ రూపంలో మాత్రమే చెయ్యాలి. ఏదో పిండిలో ఎక్కువ చేసుకున్నా కలిపి జంతు ఉంటాయి. అవన్నీ పిచికారీ చేసినప్పుడు మనకి ఏదైనా ఇబ్బందులు ఉంటాయి, అంటే ఖర్చు ఎక్కువ అవుతుందని కూడా అనిపిస్తుంది రైతుకి. మామూలుగా ఎరువు కూడా జల్లి వరకు ఎంత అవుతుందంటే ఒక ఎకరానికి 300 ఖర్చు అవుతుందా? సో పిచికారీకి కూడా 300-400 ఖర్చు అవుతుంది. కానీ పురుగు మందులతో కలుపుకునే సౌలభ్యం కూడా వచ్చింది కాబట్టి మనకి ఆకులు వచ్చిన తర్వాత అంటే 30 రోజుల తర్వాత కొట్టేటప్పుడు ఎలాగో పురుగు మందులతో కలిపి పిచికారీ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఆ రకంగా ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. ఇక అది దృష్టిలో పెట్టుకుని అటువంటిది మన రాష్ట్రంలో కూడా ఉందేమో అపోహపడతారని చెప్పి రైతులందరికీ తెలియజేయమనే ఉద్దేశంతో శ్రీ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ప్రతి ఆర్ఎస్కేలకు, ప్రతి గ్రామ పంచాయతీలకు వీటిని బట్టి ఎక్కడ ప్లేస్ అక్కడ మనం ఈ రైతులందరూ పిలిచి ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏవో చెప్పిన ప్రకారం మనకి త్వరలోనే సొసైటీలో కూడా పెడతారని చెప్తున్నారు కాబట్టి మీకు ఇంకా అందుబాటులో వస్తుంది, దగ్గరగా వచ్చేస్తుంది, ఇబ్బంది లేదు. అదేవిధంగా ఎవరైతే ఎరువులు వాడుతున్నారో ఎక్కువ ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువుల మీద కూడా మీరు దృష్టి మళ్లించాలి. సేంద్రియ ఎరువులు అలాగే మనకి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి వాళ్ళు కూడా మనకి పంచాయతీకి వస్తారు. షెడ్యూల్ పెట్టుకుని ప్రకృతి వ్యవసాయం అంటే ఏమీ లేదు, మన జీవామృతం తయారు చేసుకోవాలి. ఆవు పేడ,
ఆవు మూత్రంతో బెల్లం శనగపిండి పుట్టమట్టి వీటితో ఏ విధంగా తయారు చేయాలని కూడా వాళ్ళు దగ్గర వచ్చి ట్రైనింగ్ చెప్తారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళతో తయారు చేసుకుని అంటే మెటీరియల్ అంతా మీరే ఇవ్వాలి, వాళ్ళు తయారు చేసి మీకు ఇస్తారు. ఆ జీవామృతం వాడటం వల్ల కూడా మనకి ఈ వ్యవసాయం ఒక కంటిన్యూగా 3 సంవత్సరాలు వాడితే భూమి ఆటోమేటిక్గా ఎరువులు వేసుకుని ఉండదు వాళ్ళు చెప్పింది మీకు చెప్తారు వచ్చి. అదేవిధంగా ఈ క్రాప్ బుకింగ్ కూడా ఇన్ టైంలో చేయించుకుంటే ఈ క్రాప్ బుకింగ్ ఉన్న వాళ్ళకి రేపు ఫ్యూచర్లో సబ్సిడీ పడినా ఏది పడినా సరే వాళ్ళకి ఈ క్రాప్ బుకింగ్ అనే వాళ్ళకి వస్తుంది. అన్నదాత సుఖీభావ అయినా సరే, అన్నదాత సుఖీభావ కూడా లాస్ట్ టైం కొంతమందికి ఆధార్ సీలింగ్ అవ్వకపోవడం వల్ల కొంతమందికి అమౌంట్ పడలేదు కొన్ని గ్రామాల్లో. మరి మీ గ్రామం ఉందో తెలియదు. ఒకవేళ మాత్రం ఇప్పటికే పడకపోతే ఆధార్ నెంబర్ మీ వెబ్బలాంటి భూమికి ఆధార్ నెంబర్ సింక్ చేయించుకోవాలి, సీలింగ్ అనుసంధానం చేయించుకోవాలి. అది మన సచివాలయంలో డిజిటలైజేషన్ ద్వారా చేయించుకుంటే ఒక 50 రూపాయలు ఫీజు చెల్లించిన తర్వాత అది మాకు వస్తుంది. మేము ఒక 24 అవర్స్లో దాన్ని ఓకే చేస్తాం. అదో ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే జాయింట్ ఎల్పిఎంస్ గురించి మనకి జాయింట్ ఎల్పిఎం ఉన్నా సరే అంటే ఈ సర్వేలో ఒక 4 రైతులకి రాకపోతే ఏం చేస్తారంటే జాయింట్ ఎల్పిఎం చేస్తారు, ముగ్గురిని కలిపి జాయింట్ ఎల్పిఎం చేస్తారు. ఇప్పుడు ఆ జాయింట్ ఎల్పిఎంని మనం మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. గతంలో